హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. ఇప్పుడు పాక్ ప్రధానిపై పాక్ ఎంపీ ఎవరైతే ఉన్నారో మా పాక్ ప్రధాని ఒక పిరికి పంద అని వ్యాఖ్యలు చేయడం అసలు ఎలా చూడాలి? చాలా సంతోషం. చెప్తా ఉన్నాడు పాక్ ఎవరైతే ఎంపీ ఉన్నాడో పార్లమెంట్లో ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒక పులితో యుద్ధం చేస్తున్నాము, మన పిరికి పంద పారిపోయిండు అని అంటూ ఉన్నాడు. నిజంగా కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నాము. ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రతిసారి కవ్వింపు చర్యలు చేస్తామో వాళ్ళకి ధీటైనటువంటి ఆన్సర్ ఇస్తూ ఉన్నాం. ఇది సరైన సమయం. చాలా సందర్భాల్లో మాట్లాడినాము. ఇప్పుడు ఓ 4 రోజులు ఆగినాం అనుకోండి, పాక్ అనేది అసలు భూభాగంలో ఉన్నదా లేదా అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి ధైర్యము, ఆ సాహసము, ఆ పూర్తి స్థాయి యుద్ధ నౌకలు, యుద్ధ త్రివిధ దళాలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2 రోజులు సమయం ఇచ్చారనుకోండి, పాక్ అనే అక్షరమే లేకుండా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు కాశ్మీర్ 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 అని పాకిస్తాన్ ఎందుకు టార్గెట్ చేస్తుంది కాశ్మీర్ని? అసలు పిఓకే ఆల్రెడీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కదా. ఇప్పుడు కాశ్మీర్ అంటే అక్కడ ఉన్నటువంటి విషయం ఒకటి క్లియర్ చెప్తా. అక్కడ సుమారు 50 నుంచి 55 లక్షల మంది జనాభా ఉంటే, ఈ ఎప్పుడైతే 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత ఆ ప్రాంతం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం అభివృద్ధి చెంది 3 కోట్లకు పైగా అక్కడ పర్యాటకులు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలే ఇప్పుడు వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు, ఏదేమైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము, ఖచ్చితంగా ఈసారి యుద్ధం జరగని, మేము నష్టపోయినా సరే కానీ భవిష్యత్ అంతా బాగుంటుందనేటువంటి మానసిక ధైర్యం అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి, ప్రభుత్వాన్ని చేయడానికి అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కూడా పాక్ చేస్తున్నటువంటి చర్య మనం అర్థమవుతా ఉంది. సామాన్య ప్రజల మీద దాడులు చేస్తున్నారు. సరైనటువంటి పద్ధతి కాదు అది. ఆ దాడిని సరైనటువంటి సమయంలో భారత్ తిప్పి కొడతా ఉంది. సుమారు 50 డ్రోన్లకు పైగా వస్తే ఒక్కటి కూడా మన మీద పూర్తి స్థాయి ప్రయోగం చేయకుండా నిర్వీర్యం చేసినటువంటి దాఖలను మన భారత సైన్యం చేసింది. ఆ సైన్యాన్ని అందరికీ మన తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్తున్నా. వాళ్ళ కుటుంబాలందరూ కూడా బాగుండాలి. మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాల్లో ఈరోజు ఆ భారత్లో ఎవరైతే సైన్యంలో అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా బాగుండాలి. మనం విజయం సాధించాలి. ఆపరేషన్ సింధూర్ ఎట్లయితే సక్సెస్ అయిందో ఆపరేషన్ సింధూర్ 2 అనేటువంటిది పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలి. మరొక్కసారి పాకిస్తాన్ ఎప్పుడైనా భారతదేశం వైపు చూడాలంటే భయమయ్యే స్థాయిలో మనం ఆ స్థాయి జరిగినాం. ఎందుకంటే ఉదాహరణ చెప్తా ఉన్నాము, పాకిస్తాన్ పార్లమెంట్ వరకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన భారత జవాన్లను చూసి, మనం సైన్యాన్ని అక్కడ చూసిన తర్వాత పాకిస్తాన్ ప్రధానే పారిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వదిలే ప్రసక్తి లేదు. పాకిస్తాన్కి మనం ఏందో చూపించేటువంటి అవకాశం ఉంది, తప్పకుండా చూపిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.